హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసే విధంగా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీకు ఈ జాబ్స్కి అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉన్నట్లయితే మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్లో ఏవైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ మీకు అప్లై చేయడానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అయితే చేయడానికి సంబంధించినటువంటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి వాటిని యూటిలైజ్ అయితే చేసుకోండి. దానితో పాటు వివరాలు తెలుసుకునే టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంటేషన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇక మనం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ అయితే చేస్తున్నారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ పోస్టులన్నీ కూడా మనకి బాపట్ల అండ్ నర్సరావుపేటలో ఉన్నటువంటి డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో ఉన్నటువంటి ఖాళీలు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వివరాలు నేను అండర్లైన్ చేస్తున్నాను, మీరు అన్నీ కూడా క్లియర్గా అయితే చూడొచ్చు. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మనకి సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డైరెక్ట్గా ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇవ్వచ్చు, లేదా త్రూ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు సెండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చాలామందికి ఒక చిన్న డౌట్ రైజ్ అవుతుంది. బాపట్ల, నర్సరావుపేట ఇవి రెండు కూడా గుంటూరు డిస్టిక్ సంబంధించిన ప్లేసెస్ కదా. ఓన్లీ గుంటూరు డిస్టిక్ వాళ్ళే జాబ్స్కి అప్లై చేయాలనే ఒక చిన్న డౌట్ మైండ్లో ఎక్కడొకక్కడ రైజ్ అయి ఉంటుంది. అయితే ఆ డౌట్ని ఇప్పుడే కిల్ చేయండి. ఎందుకంటే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు దాకా మనం ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలనుకున్నాం కదా. ఆఫ్లైన్లో మన అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేటటువంటి అడ్రస్ చూద్దాం. అంటే త్రూ పోస్టుల ద్వారా కానీ డైరెక్ట్గా వెళ్ళి మనం ఇచ్చేటటువంటి ఆఫీస్ అడ్రస్ కానీ ఒకసారి చూస్తే ఆఫీస్ ఆఫ్ DCHS, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6. ఈ అడ్రస్కి మనం డైరెక్ట్గా వెళ్ళి మన అప్లికేషన్ ఇవ్వచ్చు, లేదా మనం స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ కూడా చేయొచ్చు అని మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ అయితే మనకి 16th మెన్షన్ అయితే చేశారు. సెప్టెంబర్ 16 ఈవినింగ్ 5:30 కల్లా మన అప్లికేషన్ రీచ్ అవ్వాలి. తర్వాత మన అప్లికేషన్ రీచ్ అయినా దానిని కన్సిడర్ చేయమని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయని చూద్దాం. నోటిఫికేషన్లో అయితే చెప్పుకోవడానికి చాలా కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏంటని షార్ట్ లిస్ట్ చేస్తే ఒక 4 కేటగిరీ పోస్టులు ఇంట్రెస్టింగ్ అనిపించే వాటి వివరాలని ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఆ పోస్టులు ఏంటనేది ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. నేను షార్ట్ లిస్ట్ చేసినటువంటి పోస్టులో ఫస్ట్ పోస్ట్ వార్డ్ బాయ్, సెకండ్ పోస్ట్ అకౌంటెంట్ కమ్ క్లర్క్, థర్డ్ పోస్ట్ చౌకీదార్, ఫోర్త్ పోస్ట్ హౌస్ కీపింగ్ వర్క్. ఈ 4 పోస్టులు నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించే వాటి వివరాలనే ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాం. వార్డ్ బాయ్కి సంబంధించి 4 పోస్టులు ఉంటే సెలెక్ట్ అయితే 11-13 వేల మధ్యలో శాలరీ ఉంటుంది. అకౌంటెంట్ కమ్ క్లర్క్కి సంబంధించి 2 పోస్టులు ఉంటే సెలెక్ట్ అయితే 10-12 వేల మధ్యలో శాలరీ ఉంటుంది. చౌకీదార్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. వీటికి సెలెక్ట్ అయితే 8-9 వేల మధ్యలో శాలరీ. ఫైనల్లీ హౌస్ కీపింగ్ వర్కర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. వీటికి సెలెక్ట్ అయినా 8-9 వేల మధ్యలో శాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీటికి అప్లై చేయడానికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్డ్ బాయ్కి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఈ వార్డ్ బాయ్ జాబ్ ఉంది ఈ జాబ్కి 8th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అంటే 8th క్లాస్ పాస్ అయితే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. అయితే వార్డ్ బాయ్ ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. ఇక నెక్స్ట్ అకౌంటెంట్ కమ్ క్లర్క్ పోస్ట్కి చూసుకుంటే ఈ జాబ్కి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. అకౌంట్స్కి సంబంధించినటువంటి ఏవైతే వర్కింగ్ ఉంటుందో ఆ వర్కింగ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. తర్వాత కంప్యూటర్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చౌకీదార్ అండ్ హౌస్ కీపింగ్ వర్కర్స్కి చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించిన వాటిలో ఫస్ట్ చౌకీదార్ చూసుకుంటే 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని చెప్పారు. సైకిల్ తొక్కడం రావాలని చెప్పి మెన్షన్ చేశారు చౌకీదార్కి. ఇక హౌస్ కీపింగ్ వర్క్ చూసుకుంటే మనకి చదవడం మరియు మాట్లాడడం వచ్చి ఉండాలి. అయితే అది తెలుగుకు సంబంధించి అని మెన్షన్ చేశారు. రాయడం కూడా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలని చూడండి. సో ఇవైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు. ఇక ఈ పోస్టులకి అప్ టు 42 ఇయర్స్ వరకు అంటే 42 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేయడంతో పాటు
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేసింది. ఈ డీటెయిల్స్ని ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి, డీడీ తీయాలని మీరు అనుకోవచ్చు. డీడీ అయితే తీయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. యూపీఐ ద్వారా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేస్తే సరిపోతుంది. సో ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు అమౌంట్ ఎంత తెలుసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ని చూద్దాం. అప్లికేషన్ ఫీజు అమౌంట్స్ చూసుకుంటే మీరు ఓపెన్ కేటగిరీ నుంచి అప్లై చేస్తే 300 రూపాయలు, బీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ నుంచి అప్లై చేస్తే 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి అప్లై చేస్తే 100 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అకౌంట్ నెంబర్ ఇచ్చారు చూడండి. ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చి ఈ ఏదైతే ఈ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్కి మనం అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ వాళ్ళు అంత అమౌంట్ పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషనే. అయితే అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరైతే వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మార్క్స్ అయితే వచ్చుంటే ఆ మార్క్స్ పర్సెంట్ మీద 90% ఆఫ్ వెయిటేజ్ తీస్తారు. తర్వాత వాళ్ళు ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు, వాళ్ళ ఏజ్ ఎంత అనే దాని మీద ఒక 10% ఆఫ్ మార్క్స్ తీసి ఓవరాల్లీ దాన్ని షార్ట్ లిస్ట్ చేసి అప్లై చేసిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదే సెలక్షన్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిక్ జాబ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చినట్టయితే మీరు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.